హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూడా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ వీడియో మొదలు పెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. కర్ణాటకలో అందమైన పర్వత ప్రాంతం చిక్మంగళూరు. ఆ చిక్మంగళూరులో ఉన్న ఒక పవిత్రమైన అద్భుతమైన ప్రదేశం బాబా బుదంగిరి దర్గాకి వెళ్తున్నామండి. ఈ దర్గాకి వెళ్ళిన తర్వాత ఆ పవిత్రమైన వాతావరణం మనసుని ప్రశాంతంగా చేస్తుందండి. ఇక్కడ హిందూ ముస్లిం భక్తులు ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తారు. సో ఇదే ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత. ఇది ప్రకృతి చరిత్రాత్మకతగా మూడు కలిసిన ఒక మాయాజాలం అండి. బాబా బుదంగిరి బెట్టని దత్తాత్రేయ బెట్ట అని కూడా అంటారండి. ఈ ప్రదేశానికి రెండు పేర్లు ఎందుకు వచ్చాయంటే ఇక్కడ హిందూ ముస్లిం ఇద్దరు కలిసి పూజలు చేస్తారండి. సో ఇక్కడ ఉన్న బాబా బుదంగిరి దర్గాలో బాబా గారి సమాధి ఉంది. సో ఆ సమాధి ఇస్లాం ధర్మంలో ఉన్న సంత్. ఆయన భారత్లో కాఫీ విత్తనాలు మొదటగా తెచ్చిన వ్యక్తిగా చెప్తారండి. ఇక్కడ హిందూ ముస్లిం భక్తులు కలిసి ప్రార్థన చేస్తారు. ఇది ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత. సో చిక్మంగళూరు నుండి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉందండి. రోడ్డు మొత్తం పర్వత ప్రాంతం కావడంతో డ్రైవ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో చుట్టుపక్కల పచ్చని కొండలు, పొగమంచు, కాఫీ తోటలు, సో ఆ చల్లని గాలి ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని చూపిస్తుందండి. మనకి అనిపిస్తుంది, ఒక కొత్త దృశ్యంలా అనిపిస్తుంది. బెట్టకి చేరుకుంటే మేఘాలు అట్టడుగునుగా వచ్చి చుట్టూ కమ్మేస్తాయండి. ఒక్క నిమిషం కూడా చూడలేనంత పొగమంచు ఉంటుంది. అది చూడడమే ఒక స్వర్ణానుభూతిగా అనిపిస్తుంది మనకి. వాతావరణంలో మీరు వ్యూ పాయింట్కి వెళ్తే మొత్తం చిక్మంగళూరు వ్యాలీ కనిపిస్తుందండి. మేఘాలు మీ చుట్టూ తాకుతూ చల్లని గాలి వీచుతూ నిజంగా మంత్రముగ్ధం చేసే అనుభవం అండి. ఇక్కడ సూర్యాస్తమయం ప్రత్యేకంగా చూడదగ్గది. ఆరెంజ్ రంగు ఆకాశం, కాఫీ తోటల మధ్య సూర్యుడు మాయమవుతూ ఉంటాడండి. మాటల్లో చెప్పలేం. బాబా బుదంగిరి ట్రిప్పులో ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలు కూడా మనసును దోచుకుంటాయి. ఇక్కడికి వెళ్ళడానికి ఉత్తమ సమయం వచ్చి కరెక్ట్ టైము అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళొచ్చండి. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది, మేఘాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఒక్కరోజు ట్రిప్కే సరిపోతుంది. కుటుంబంతో స్నేహితులతో తప్పకుండా వెళ్ళండి, చూడండి. ఇదే మనం చూసిన బాబా బుదంగిరి బెట్ట, చిక్మంగళూరు యొక్క హృదయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.